ప్రముఖ టెక్ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ భారీ స్థాయిలో కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరానికి 10,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేయనున్నట్లు హెచ్సిఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ ప్రకటించారు. ఈ హైరింగ్ స్ప్రీ కంపెనీ యొక్క ఆకట్టుకునే ఆదాయ వృద్ధి రేటు 5.4% ద్వారా నడపబడుతుంది. మార్చి త్రైమాసికంలోనే హెచ్సిఎల్ ఇప్పటికే 2,700 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుంది. ఆర్థిక అనిశ్చితి మధ్య రిక్రూట్మెంట్. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు మరియు విస్తృతమైన తొలగింపులు ఉన్నప్పటికీ, కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ శ్రామిక శక్తిని విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా కూడా పెద్ద ఎత్తున ఫ్రెషర్ రిక్రూట్మెంట్లను ప్రకటించింది. దీనిని అనుసరించి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇప్పుడు జాబ్ మార్కెట్కి కొత్త అవకాశాలను తెస్తూ, గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధమవుతోంది. హెచ్సిఎల్ యొక్క రిక్రూట్మెంట్ ప్లాన్లు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ తన వర్క్ఫోర్స్ను సరికొత్త ప్రతిభతో పెంచుకోవాలని చూస్తోంది. 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే కంపెనీ ప్రణాళికలను విజయ్ కుమార్ హైలైట్ చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ద్వారా రిక్రూట్మెంట్ ప్రభావితమవుతుందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేధ, ఏఐ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. ఏఐ మరియు జనై అవకాశాలు. జనరేటివ్ ఏఐ, జిఎన్ఏఐ లో అవకాశాల కోసం కంపెనీ సన్నద్ధమవుతోందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ చొరవలో భాగంగా, హెచ్సిఎల్ 2,000 మంది ఏఐ డెవలపర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. సంస్థ ఇప్పటికే 25,000 మంది ఉద్యోగులకు ఏఐ సాంకేతికతను అనుసంధానించడానికి శిక్షణనిచ్చింది మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా 50,000 మంది ఉద్యోగులకు సమగ్ర శిక్షణను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విస్తృత ఉద్యోగ మార్కెట్ దృశ్యం. గ్లోబల్ టెక్ పరిశ్రమ ఆర్థిక మాంద్యం మరియు తొలగింపుల వంటి సవాళ్లను ఎదుర్కొంటుండగా, హెచ్సిఎల్ యొక్క చురుకైన రిక్రూట్మెంట్ విధానం ప్రత్యేకంగా నిలుస్తుంది. కంపెనీ వ్యూహం తక్షణ నియామకంపై దృష్టి పెట్టడమే కాకుండా ఏఐ మరియు సంబంధిత సాంకేతికతలలో నైపుణ్యాభివృద్ధి మరియు భవిష్యత్తు సంసిద్ధతను కూడా నొక్కి చెబుతుంది. భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు మరియు వృద్ధి. ఇట్ ఖర్చు పోకడలు. 2023 నుండి 24లో గమనించిన ట్రెండ్ల మాదిరిగానే 2024 నుండి 25లో కంపెనీల ఐటీ వ్యయం స్తబ్దుగా ఉండవచ్చని విజయ్ కుమార్ అంచనా వేశారు. అయినప్పటికీ, హెచ్సిఎల్ యొక్క ఆర్డర్లకు సానుకూల స్పందన మరియు జనై ఆధారిత సేవలు, సైబర్ సెక్యూరిటీ, డేటా మేనేజ్మెంట్, క్లౌడ్ మైగ్రేషన్ మరియు ప్రైవేట్ ఏఐ స్టాక్ల నిర్మాణం కోసం డిమాండ్లో ఆశించిన పెరుగుదల, బలమైన వృద్ధి అవకాశాలను సూచిస్తున్నాయి. హెచ్సిఎల్ యొక్క నియామక ప్రణాళికల వివరణాత్మక విభజన. నియమించుకోవలసిన ఫ్రెషర్ల సంఖ్య 10,000. స్పెషల్ ఫోకస్ ఏరియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. నియమించుకోవలసిన ఏఐ డెవలపర్ల సంఖ్య 2,000. శిక్షణ కార్యక్రమాలు. ఇప్పటికే ఇలో శిక్షణ పొందారు 25,000 మంది ఉద్యోగులు. అదనపు శిక్షణ ప్రణాళిక. ఆర్థిక సంవత్సరంలో 50,000 మంది ఉద్యోగులు. అవకాశం యొక్క ముఖ్య ప్రాంతాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఈ డొమైన్లో పెద్ద సంఖ్యలో నిపుణులను నియమించుకోవడానికి మరియు శిక్షణనిచ్చే ప్రణాళికలతో ఇపై ముఖ్యమైన దృష్టి. సైబర్ సెక్యూరిటీ. జినై ఆధారిత సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు డిమాండ్ను పెంచుతాయని భావిస్తున్నారు. డేటా మేనేజ్మెంట్, డేటా సంబంధిత సేవలు మరియు పరిష్కారాలలో మెరుగుదలలు. క్లౌడ్ మైగ్రేషన్, క్లౌడ్ సేవలు మరియు మైగ్రేషన్ ప్రాజెక్టులలో కొనసాగుతున్న వృద్ధి. ప్రైవేట్ ఏఐ స్టాక్లు, ప్రైవేట్ ఏఐ పరిష్కారాల అభివృద్ధి మరియు విస్తరణ. హెచ్సిఎల్ టెక్నాలజీస్లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఇన్నోవేటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్, ఏఐ మరియు జనై వంటి అత్యాధునిక సాంకేతికతలతో పనిచేసే అవకాశాలు. కెరీర్ గ్రోత్, నిరంతర అభ్యాసం మరియు అభివృద్ధితో నిర్మాణాత్మక కెరీర్ పురోగతి. పోటీ జీతం, వివిధ ప్రోత్సాహకాలు మరియు ప్రయోజనాలతో ఆకర్షణీయమైన పరిహారం ప్యాకేజీలు. గ్లోబల్ ఎక్స్పోజర్, అంతర్జాతీయ ప్రాజెక్టులలో పని చేయడానికి మరియు గ్లోబల్ టీమ్లతో సహకరించడానికి అవకాశాలు. స్కిల్ డెవలప్మెంట్, టెక్ పరిశ్రమలో నైపుణ్యం పెంచడానికి మరియు ముందుకు సాగడానికి విస్తృతమైన శిక్షణా కార్యక్రమాలు. 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని హెచ్సిఎల్ టెక్నాలజీస్ చేసిన ప్రకటన ప్రస్తుత జాబ్ మార్కెట్లో, ముఖ్యంగా టెక్ పరిశ్రమలో తమ కెరీర్ను ప్రారంభించాలని చూస్తున్న ఇటీవలి గ్రాడ్యుయేట్లకు ఆశాకిరణం. ఏఐ మరియు సంబంధిత సాంకేతికతలపై కంపెనీ యొక్క వ్యూహాత్మక దృష్టి పరిశ్రమ యొక్క భవిష్యత్తు పోకడలకు అనుగుణంగా ఉంటుంది, దాని ఉద్యోగులకు దీర్ఘకాలిక వృద్ధి మరియు అవకాశాలను నిర్ధారిస్తుంది. హెచ్సిఎల్లో చేరడానికి ఆసక్తి ఉన్న ఫ్రెషర్లు రిక్రూట్మెంట్ ప్రకటనల గురించి అప్డేట్ చేయాలి మరియు ఎంపిక ప్రక్రియ కోసం సిద్ధం కావాలి.
ఇది ఒక ప్రముఖ టెక్ కంపెనీలో చేరడానికి మరియు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో ఆశాజనకమైన వృత్తిని నిర్మించుకోవడానికి ఒక సువర్ణావకాశం. హెచ్సిఎల్ రిక్రూట్మెంట్ కోసం ఎలా సిద్ధం కావాలి? సమాచారంతో ఉండండి. ఉద్యోగ అవకాశాలపై అప్డేట్ల కోసం హెచ్సిఎల్ అధికారిక కెరీర్ పేజీని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. నైపుణ్యం పెంపుదల, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా మేనేజ్మెంట్ మరియు క్లౌడ్ టెక్నాలజీలలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టండి. రెజ్యూమ్ మరియు ప్రొఫైల్. మీ రెజ్యూమ్ అప్డేట్ చేయబడిందని మరియు సంబంధిత నైపుణ్యాలు మరియు అనుభవాలను హైలైట్ చేస్తుందని నిర్ధారించుకోండి. నెట్వర్కింగ్, లింక్డ్ఇన్ వంటి ప్రొఫెషనల్ నెట్వర్క్లలో ప్రస్తుత మరియు మాజీ హెచ్సిఎల్ ఉద్యోగులతో కనెక్ట్ అవ్వండి. ఇంటర్వ్యూ తయారీ, సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం మరియు పరిశ్రమ ట్రెండ్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూల కోసం సిద్ధం చేయండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫ్రెషర్లకు టెక్ పరిశ్రమలో రివార్డింగ్ కెరీర్ మార్గాన్ని ప్రారంభించడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని సూచిస్తుంది. సరైన ప్రిపరేషన్ మరియు చురుకైన విధానంతో, ఔత్సాహిక అభ్యర్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకదానిలో స్థానం సంపాదించవచ్చు. నిరుద్యోగులకు శుభవార్త. 10 ఇంటర్ విద్యార్హతతో భారీ ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగాలు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. భారత వైమానిక దళం గ్రూప్ సి సివిలియన్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది. దేశానికి సేవ చేయాలనుకునే వారికి మరియు రివార్డింగ్ కెరీర్ను కొనసాగించాలనుకునే వారికి సువర్ణావకాశాన్ని అందిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. ఖాళీ వివరాలు. మొత్తం పోస్టులు 182. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ 157 పోస్టులు. టైపిస్ట్ 18 పోస్టులు. డ్రైవర్ 7 పోస్టులు. వయో పరిమితి. దరఖాస్తుదారులు సెప్టెంబర్ 1, 2024 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతలు. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ 10-2 ఉత్తీర్ణత. టైపింగ్ నైపుణ్యాలు. ఆంగ్లంలో నిమిషానికి కనీసం 30 పదాలు టైప్ చేయగల సామర్థ్యం. టైపిస్ట్. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ 10-2 ఉత్తీర్ణత. టైపింగ్ నైపుణ్యాలు. హిందీలో నిమిషానికి కనీసం 30 పదాలు టైప్ చేయగల సామర్థ్యం. డ్రైవర్. కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత. చెల్లుబాటు అయ్యే హెవీ మోటార్ వెహికల్ హెచ్ఎంవి మరియు లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కనీసం 2 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం. ఎంపిక ప్రక్రియ. వ్రాత పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024లో నిర్వహించబడుతుందని భావిస్తున్నారు. స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్. వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ దశకు లోనవుతారు. వైద్య పరీక్ష. ఎంపిక ప్రక్రియ చివరి దశ. జీతం. పే స్కేల్. సెంట్రల్ పే కమిషన్ సిపిసి ప్రకారం లెవెల్ -2 ఏడో పే మ్యాట్రిక్స్. దరఖాస్తు ప్రక్రియ. అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయండి. హోమ్ పేజీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సివిలియన్ రిక్రూట్మెంట్ -2024 లింక్కి నావిగేట్ చేయండి. వివరణాత్మక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయండి. దరఖాస్తును పూరించండి మరియు సమర్పించండి. దరఖాస్తు ఫారంలో అవసరమైన అన్ని వివరాలను పూరించండి. అవసరమైన పత్రాలను అటాచ్ చేయండి. ఎంచుకున్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్, యూనిట్కు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంను పోస్ట్ ద్వారా పంపండి. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 30 రోజులలోపు దరఖాస్తు చేరుతుందని నిర్ధారించుకోండి. ముఖ్యమైన తేదీలు. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 3, 2024. గ్రూప్ సి సివిలియన్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు. స్థిరమైన కెరీర్. స్థిరమైన కెరీర్ మార్గంతో దీర్ఘకాలిక ఉద్యోగ భద్రత. గుర్తింపు. సామాజిక గుర్తింపుతో కూడిన ప్రతిష్టాత్మక స్థానం. సేవా సంతృప్తి. దేశానికి సేవ చేసిన అనుభవం. వృద్ధి అవకాశాలు. కెరీర్ పురోగతి మరియు వృత్తిపరమైన వృద్ధికి సంభావ్యత. ముగింపు. గ్రూప్ సి సివిలియన్ పోస్టుల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అవసరమైన అర్హతలు మరియు నైపుణ్యాలతో అర్హతగల అభ్యర్థులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. దరఖాస్తు ప్రక్రియను అనుసరించడం ద్వారా మరియు ఎంపిక దశల కోసం శ్రద్ధగా సిద్ధం చేయడం ద్వారా అభ్యర్థులు భారతదేశం యొక్క గౌరవనీయమైన రక్షణ దళాలలో ఒక మంచి మరియు గౌరవనీయమైన స్థానాన్ని